నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు మొదలవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. 13న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ఎన్ని రోజుల పాటు సభ జరుగుతుందన్న దానిపై బీఏసీలో క్లారిటీ రానుంది. బడ్జెట్ సమావేశాలకు పూర్తిగా ప్రిపేర్ అయి రావాలని మంత్రులకు సూచించారు సీఎం కేసీఆర్. విపక్షాలు ఏ ప్రశ్న సంధించినా దానికి సమాధానం చెప్పాలంటూ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలంతా సభకు హాజరు కావాలని ఆదేశించారు. అటు బడ్జెట్ ప్రాధాన్యాలను కూడా ఎమ్మెల్యేలు మంత్రులకు వివరించారు సీఎం. ఎన్నికల హామీలను సక్రమంగా అమలు చేస్తున్నందున ప్రతిపక్షాలు నిలదీసేందుకు పెద్దగా అంశాలు లేవన్నది టీఆర్ఎస్ వాదన. సభలో అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్దమయ్యాయి విపక్షాలు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రాణహిత చేవేళ్లకు జాతీయ హోదా, 2013 భూసేకరణ చట్టం అమలు, ఫీజు బకాయిలు, నిరుద్యోగుల సమస్య, ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సమన్వయంగా వ్యవహరించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని, సమష్టిగా పోరాడితేనే 2019లో అధికారంలోకి వస్తామని దిగ్విజయ్ సూచించారు. టీడీపీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చి వాటిని అటకెక్కించారని టీడీపీ వాదిస్తోంది. తెలంగాణ ఏర్పడి 3 ఏళ్లవుతున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆ పార్టీ అంటోంది. ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపైన నిలదీస్తామని చెబుతోంది. ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత, విశాఖ రైల్వే జోన్ సాధన కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు టీడీపీ ఎంపీలు. ఇందుకోసం ఇవాళ్టి నుంచి కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించారు. పార్లమెంట్లో బడ్జెట్ 2వ విడత సమావేశాలు ప్రారంభం కావడంతో పలు కీలక అంశాలపై చర్చించారు టీడీపీ ఎంపీలు. ముఖ్యంగా రైల్వే జోన్ సాధన, ప్రత్యేక ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం, నియోజకవర్గాల పునర్విభజన, వివిధ సంస్థల స్థాపనకు నిధుల విషయంలో కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ పార్టీకి పూర్తి సంతోషం లేకుండా చేశాయి. బీజేపీకి చాలా వరకు ఆధిక్యం ఉన్నట్లు కనిపించినా ఉత్తరాఖండ్ మినహా ఎక్కడా స్పష్టమైన మెజారిటీ దక్కే సూచనలు లేవు. అతి ముఖ్యమైన ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించడం లేదు. మోడీతో సహా కేంద్ర మంత్రులందరూ ప్రచారం చేసినా కనీసం సాధారణ మెజారిటీ కూడా దక్కే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే పంజాబ్ మినహా మరెక్కడా ఆ పార్టీకి ప్రజాదరణ పెద్దగా లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా. మరో ప్రభంజనం సృష్టిస్తుందనుకున్న ఆప్ కూడా పంజాబ్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలవడం తప్ప ఏమీ సాధించలేకపోయింది. గోవాలో ఉనికి చాటుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. పంజాబ్లో అధికారంలో ఉన్న అకాలీదళ్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. మణిపూర్లో ఇబోబీ రికార్డుకు బీజేపీ బ్రేక్ వేసినట్టే కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఆసక్తిని రేపుతున్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ బీజేపీని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తేలింది. అయితే 2 సర్వేలు మాత్రం కమలానిదే పీఠమంటున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో సీఎం పీఠం దక్కాలంటే 202 సీట్లు కావాలి. 4 పోల్స్ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు కాస్త దూరంలో ఆగిపోతుందని ప్రకటించగా 2 మాత్రం మెజారిటీ దక్కుతుందని గట్టిగా చెబుతున్నాయి. న్యూస్ 24 చాణక్య, ఇండియా టుడే యాక్సెస్ సర్వేలు బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని చెబుతున్నాయి. న్యూస్ 24 చాణక్య సర్వే ప్రకారం కమలానికి 285 సీట్లు వస్తాయి. అంటే మెజారిటీ కంటే దాదాపు 80 సీట్లు అధికం. ఇక ఇండియా టుడే యాక్సెస్ సర్వే అయితే బీజేపీకి 251 నుంచి 279 సీట్లు రావచ్చంటోంది. ఉత్తరప్రదేశ్లో మెజారిటీ రాకపోతే మాయావతితో చేతులు కలపడానికి అభ్యంతరం లేదన్న అఖిలేష్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంటే ప్లాన్ బి కూడా అఖిలేష్ ముందే రెడీ చేస్తున్నారనేది రుజువైపోయింది. మెజారిటీ తగ్గితే మాయావతి మద్దతు తీసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు అఖిలేష్. ప్రచారంలో రాహుల్ కూడా వ్యూహాత్మకంగానే మాయావతిని విమర్శించలేదన్న వాదనకు అఖిలేష్ మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఆయన ఆఫర్ ఇచ్చారు సరే, మాయావతి ఎంతవరకు అంగీకరిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దయింది. రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ నెల 19న రీపోలింగ్ నిర్వహిస్తారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫోటోలు తారుమారు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ. మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉంటే 3వ నెంబర్లో ఉన్న మాణిక్యరెడ్డి, 9వ నెంబర్లో ఉన్న లక్ష్మయ్య ఫోటోలు తారుమారయ్యాయి. తెలంగాణలో ఈ నెల 19న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. వాస్తవానికి అవి గురువారం జరగాల్సి ఉండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వల్ల 19న నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు గతంలో ప్రకటించింది.
అయితే నిన్న జరిగిన పోలింగ్ ను రద్దు చేసి 19న జరుపుతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దాంతో మళ్లీ 19న జరగాల్సిన పరీక్షలు వాయిదా పడతాయన్న ప్రచారం జరగడంతో ఇంటర్ బోర్డు స్పష్టతనిచ్చింది. తన ఆస్తుల విషయంలో చర్చకు సిద్దమని స్పష్టం చేశారు నారా లోకేష్. దేశంలో ఏ రాజకీయ నేత కూడా చేయని విధంగా 6 ఏళ్ల నుంచి తమ కుటుంబం ఆస్తులు ప్రకటిస్తోందన్నారు. హెరిటేజ్ షేర్ల విషయంలో విపక్షాలు చేసిన ఆరోపణలను లోకేష్ కొట్టిపారేశారు. 18 ఏళ్లుగా హెరిటేజ్ షేర్లు కొంటున్నామని వివరించారు. 2015 నాటికి హెరిటేజ్ షేర్ ధర 1000 రూపాయలకు చేరిందన్నారు. ఆస్తుల విషయంలో తనపై కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు లోకేష్. టీఆర్ఎస్ సర్కార్ గిరిజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఏప్రిల్లో నిర్వహించే గిరిజన సభలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సభల్ని, నిజాం కాలేజీలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. హరితహారం కోసం గిరిజన భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు మల్లుభట్టి విక్రమార్క. ఆస్తుల కేసులో వైఎస్ జగన్ కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 17 వరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టొద్దని సీబీఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. కోర్టుకు సమర్పించిన అన్ని ఛార్జ్షీట్లను ఒకేసారి విచారించాలంటూ జగతి పబ్లికేషన్స్ హైకోర్టును ఆశ్రయించింది. అభియోగ పత్రాలన్నింటిలో మొదటి 4-5 నిందితులు కామన్గా ఉన్నందున విచారణను ఒకేసారి జరపాలని అభ్యర్థించింది. గతంలో సీబీఐ కోర్టు దీన్ని తోసిపుచ్చడంతో హైకోర్టులో విచారణ జరుగుతోంది. మోడీ ఫాసిస్ట్ ధోరణిని ప్రజలు తిప్పికొడతారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. సిపిఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 144 రోజులు పూర్తి చేసుకుంది. నల్గొండలో జరిగిన పాదయాత్రలో బృందా కారత్ పాల్గొన్నారు. మోడీది ప్రజా వ్యతిరేక విధానమని కారత్ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పైన ఆమె ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్ముతో మొక్కులు తీర్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. by 60 లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. న్యూస్ 10 రోజులుగా కరెన్సీ కష్టాలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి. ఏ ఏటీఎం చూసినా నో క్యాష్ బోర్డు దర్శనమిస్తోంది. కొన్ని బ్యాంకుకు వెళ్తే డబ్బు దొరుకుతుందా అంటే అక్కడ నో మనీ అనే మాట వినిపిస్తోంది. ఆర్బీఐ నుంచి సరఫరా లేదన్న వాదనతో పాటు డిపాజిట్ల ఉపసంహరణ కూడా ఓ కారణమంటున్నారు బ్యాంకర్లు. నవంబర్ 8న మొదలైన నోట్ల కష్టాలు జనవరి వరకు కొనసాగాయి. ఫిబ్రవరికి నగదు సరఫరా మెరుగవడంతో నోట్ల రద్దు కష్టాలు ఆశించినంతగా లేవని అందరూ సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం మార్చి వచ్చేసరికి ఆవిరైపోయింది. నగదు కొరత కారణంగా చాలా మంది శాలరీ తీసుకోలేకపోయారు. అకౌంట్లో డబ్బున్నా చేతికి రావడం లేదు. మరికొన్ని రోజులు నగదు కష్టాలు తప్పవన్న వార్తలతో జనం బెంబేలెత్తుతున్నారు. అమెరికాలో జాత్యహంకార కాల్పుల్లో చనిపోయిన కూచిభొట్ల శ్రీనివాస్, వంశీరెడ్డిలను స్మరిస్తూ హైదరాబాద్ కేబీఆర్ పార్కులో క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు. అమెరికాలో తెలుగు వారికి రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమం చేపట్టింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయులపై దాడులు పెరిగాయని ఎన్ఆర్ఐల పేరెంట్స్ ఆరోపించారు. భద్రతా ప్రమాణాలు పెంచి కొత్త 10 రూపాయల నోటు చలామణిలోకి తీసుకురానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2005 నోట్లలో 2 ప్యానెళ్లపైన ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ సంతకంతో పాటు ఎల్ అని ముద్రించి ఉంటుందని సంస్థ ప్రకటించింది. నోటును ప్రింటింగ్ చేసిన సంవత్సరం రివర్స్ లో ఉంటుందని తెలిపింది. గతంలో ఆర్బీఐ విడుదల చేసిన అన్ని 10 నోట్లు కూడా చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసు నిందితుడు సెబాస్టియన్ ఆగడాలపై హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. సెబాస్టియన్ కుటుంబీకులు తమపై దౌర్జన్యానికి దిగి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ బాధితురాలు విజయ, ఆమె భర్త ఫిలిప్స్ తో కలిసి ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి బైఠాయించారు. వికాసపురలోని తమ ఇంట్లో 2002 నుంచి అద్దెకుంటున్నాడని, 10 ఏళ్ల నుంచి అద్దె డబ్బు చెల్లించకుండా ఇల్లు ఖాళీ చేయకుండా వేధిస్తున్నాడని, నకిలీ పత్రాలతో ఇల్లు కాజేసేందుకు సెబాస్టియన్ ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. కాసుల కక్కుర్తితో శవానికి వైద్యం చేస్తున్నట్టు నటించి డబ్బు గుంజారని ఆరోపిస్తూ హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ఈసీఐఎల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి యూసుఫ్ మృతి చెందాడు. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టి 4 లక్షల డిమాండ్ చేశారంటూ డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు మృతుని బంధువులు.
హైదరాబాద్ మీర్పేట్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 115 గ్రాముల బంగారం, 540 గ్రాముల వెండి, 3 సెల్ ఫోన్లు, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ బావబామర్దులు. అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పట్టుకుని విచారించడంతో చోరీల బాగోతం బయటపడింది. వీరిపై 11 కేసులున్నాయి. హైదరాబాద్ చిక్కడపల్లిలో యాజమాన్యాన్ని మోసం చేసి 2 కిలోల బంగారు ఆభరణాలను కాజేసిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. దోమలగూడకు చెందిన రాజేష్ పటేల్ బంగారు వ్యాపారి. 2 కిలోల బంగారు ఆభరణాలను అమ్మేందుకు తన దగ్గర పనిచేసే చేతన్ను చిత్తూరు తీసుకెళ్లాడు. యజమాని దృష్టి మళ్లించి బంగారం ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబై పారిపోయిన చేతన్ను అరెస్ట్ చేసి 2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ల్యాప్టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ దొంగిలిస్తున్న దొంగను అరెస్ట్ చేశారు అబిడ్స్ పోలీసులు. టోలీ చౌకీకి చెందిన ఇబ్రహీం పర్ఫ్యూమ్ అమ్ముతున్నట్టు నటిస్తూ గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్లేవాడు. టేబుల్ దగ్గర ఎవరూ లేని సమయం చూసి ల్యాప్టాప్లు, బ్యాగులు, మొబైల్స్ కొట్టేసేవాడు. ఓ ఉద్యోగి కంప్లైంట్తో ఈ దొంగపై నిఘా పెట్టిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇబ్రహీంను పట్టుకున్నారు. నిందితుడి నుంచి 10 ల్యాప్టాప్లు, ఓ కంప్యూటర్, 3 తులాల బంగారం, 20,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రిలో బెంగాల్కు చెందిన దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. గుంటాలమ్మగుడి వీధిలోని బంగారు ఆభరణాల షాపుపై 5 దొంగలు కత్తులు, రివాల్వర్తో దాడి చేశారు. 3 స్వర్ణకారులను నిర్బంధించి ఆభరణాలను దోచుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్థానికులపై కూడా దొంగలు దాడి చేశారు. 2 దొంగలను పట్టుకోగా 3 పారిపోయారు. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్లోని కాటన్ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణ శివారులో ఉన్న శ్రీరామ్ జిన్నింగ్ పత్తి మిల్లులో నిప్పురవ్వలు చెలరేగి దాదాపు 100 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు 80 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు బాధితులు. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో జగిత్యాల జిల్లా నర్సింగపూర్ గ్రామానికి చెందిన సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్, కరీంనగర్లో తిరిగిన సతీష్ ఎక్కడా జాబ్ దొరక్కపోవడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 12న ఆర్కే నగర్లో పోలింగ్ను, అదే నెల 17వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు ఈసీ వెల్లడించింది. జయలలిత మరణించడంతో ఆర్కే నగర్ నియోజకవర్గం ఖాళీ అయింది. ఆర్కే నగర్లో గెలుపు ద్వారా అమ్మ అసలైన వారసత్వం తమదేనని నిరూపించుకోవాలని అటు అన్నాడీఎంకే, ఇటు దీపా జయకుమార్ ప్రయత్నిస్తున్నారు. శశికళ కంట్రోల్లో ఉన్న అన్నాడీఎంకే తమ అభ్యర్థిగా దినకరన్ను బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్కే నగర్లో దినకరన్ను గెలిపించడం ద్వారా విమర్శలకు చెక్ పెట్టాలని శశికళ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. ఇక ఆర్కే నగర్లో పోటీ చేస్తానని జయ మేనకోడలు దీపా జయకుమార్ గతంలోనే ప్రకటించారు. ఇక ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూడా ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలో నిలుస్తోంది. కూల్ డ్రింక్ కంపెనీలపై సౌత్ ఇండియాలో ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రం బ్యాన్ విధించడం కలకలం రేపుతోంది. నీళ్లు ఎక్కువగా వాడేస్తున్నాయనే కారణంతో కంపెనీలను బ్యాన్ చేస్తున్నట్టు లోకల్ ట్రేడర్స్ అసోసియేషన్స్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. మొదట తమిళనాడు, ఇప్పుడు కేరళలో అనధికారికంగా బ్యాన్ అంటున్నారు. తమిళనాడు స్ఫూర్తితో కేరళలో కూడా కోకోకోలా, పెప్సీలను మార్చి 14 నుంచి బ్యాన్ చేస్తున్నట్టు లోకల్ ట్రేడర్స్ ప్రకటించారు. తిరువనంతపురంలో సమావేశమైన వ్యాపారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు హాయిగా నిద్రపోతున్న ఫోటోలు వైరల్ గా మారాయి. బుధవారం రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే శాసనసభలో బడ్జెట్ వివరాలు వెల్లడించారు. ఆ సమయంలో చివరి వరుసలో ఓ ఎమ్మెల్యే తాపీగా నిద్రపోతూ మీడియాకు చిక్కాడు. అక్కడే ఉన్న మరో 2 ఎమ్మెల్యేలు అప్పుడే నిద్రలేచినట్లు ఒళ్లు విరుచుకుంటూ, మరొకరు వెనక్కి వాలిపోయి హాయిగా నిద్రపోతూ కనిపించారు. అంత ముఖ్యమైన సమావేశం జరుగుతుంటే అందులోనూ ముఖ్యమంత్రి ఉన్నారన్న భయం కూడా లేకుండా ఆ నిద్రపోవడం ఏంటని నెటిజన్లు కామెంట్లు గుప్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ట్వీట్ పై దుమారం రేగడంతో రామ్ గోపాల్ వర్మ వెనక్కి తగ్గారు. తాను చేసిన ట్వీట్లకు నిజంగా మనస్తాపం చెందిన వారికి తాను క్షమాపణలు చెబుతున్నట్టు ట్వీట్ చేశారు. అదే సమయంలో ప్రచారం కోసం చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలనుకునే వారికి మాత్రం కాదని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని మహిళలంతా సనీలియోన్ కలిగించేంత సంతోషం అందివ్వాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వెల్లువెత్తగా మరికొందరు చెప్పుతో కొడతామని వ్యాఖ్యానించడంతో వర్మ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం తాకట్టుపైన ఆంక్షలు విధించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బంగారంపై ఇచ్చే రుణంలో నగదు రూపేణా ఇచ్చేది 25,000కు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలు బంగారంపై రుణంలో 1,00,000 వరకు నగదిస్తున్నాయి. ఆపై మొత్తాన్ని చెక్కు రూపంలో ఇస్తున్నాయి. తాజా నిర్ణయంతో 25,000కు మించి రుణం తీసుకోవాలంటే చెక్కులు ఇస్తాయి. అంటే ఎమర్జెన్సీలో బంగారం తాకట్టు పెట్టినా పెద్ద మొత్తంలో డబ్బు సమకూరదు. వరుసగా 4 రోజులు ధర తగ్గడంతో బంగారం రేటు 30,000 దిగువకు చేరింది. నిన్న 250 తగ్గడంతో 10 గ్రాముల పసిడి ధర 29,250కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోళ్లు తగ్గిపోవడంతో నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పడిపోయిందని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. అటు వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో 600 తగ్గి కేజీ ధర 42,000 దిగువకు చేరింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై ఊరేగనున్నారు స్వామివారు. రెండో రోజైన నిన్న రుక్మిణీదేవి సమేతంగా శ్రీకృష్ణ స్వామి అవతారంలో పుష్కరిణిలో తెప్పపై ప్రదక్షిణంగా విహరించారు. 3 సార్లు స్వామివారు ప్రదక్షిణ చేస్తుండగా భక్త కోటి దర్శించుకుంది. వేలాది మంది యాత్రికులు హారతులు పట్టారు. శాతకర్ణితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య మరో పంచ్ కు రెడీ అయ్యారు. పూరి డైరెక్షన్ లో ఆయన 101వ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్ కొట్టారు. బోయపట్టి శ్రీను ఈ షాట్ కు దర్శకత్వం వహించారు. మూవీలో బాలయ్య డైలాగ్స్ రేంజ్ లో ఉంటాయన్న పూరి మాటలు అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఇది బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ లైవ్ షో ప్రసారం. స్టే ట్యూన్డ్.